60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోటేమో ఎక్కిరిస్తున్నాయి. కిందంగా ఇచ్చి మీదంగా నవ్వమంటున్నారు. రోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, గల్లీలో మద్దతు ఇస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఈ రోజు మీరు చూస్తున్నారు. మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెల రోజుల్లో కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్ లో కడగడలేదు, అడగలేదు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడేది, పార్లమెంట్ లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వాగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతి పత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారింది. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం తక్కువ. ఇది వాళ్ళ యొక్క కుట్ర. ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి. ఇలా 1% ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్ లో మేము పెట్టమని ఎట్లా ప్రకటిస్తాడు? ఎంత ధైర్యం కావాలి? 60% జనాభాకు వ్యతిరేకంగా మేము 60% బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 9th షెడ్యూల్ పెట్టాలంటే 9th షెడ్యూల్ పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి రిజర్వేషన్ల బిల్లును పంపించారు. ఈ బిల్లు పంపించి 5 నెలల పైగా అయిపోయింది. 5 నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు. 5 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు. ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. వారు ఏమంటారు? నరేంద్ర మోదీ గారు నా తల్లిని కించపరిచారు, నా తల్లిని అవమానించారు, బీసీ బిడ్డలు పరిపాలించడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్లకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నాడు. నేను అంటున్నా, ప్రధానమంత్రి తల్లి గారిని ఒకవేళ ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం.